వికాస్ 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 నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావు? వికాస్ ఎందుకు వచ్చావు? అక్క నాకంతా చెప్పేసింది. నేను మిమ్మల్ని తీసుకెళ్దామనే వచ్చాను మావయ్య. నాకు చావు ఇలాగే రాసి పెట్టినట్టుంది. మీరు మాత్రం ఏం చేస్తారు మావయ్య? మీరు మాత్రం ఏం చేస్తారు? వికాస్ నువ్వు చనిపోవడానికి వీల్లేదు వికాస్. నిన్ను చనిపోనివ్వరు. నా ప్రాణాలు ఇచ్చేదా నిన్ను కాపాడుకుంటాను వికాస్. మావయ్య నేను బ్రతకడం కష్టం, చనిపోతాను. ఎందుకు అలా చేసావు? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మీరు జైలుకి వెళ్తారు. ఆ తర్వాత అక్క ఒంటరిదైపోతుంది. దయచేసి అలా చేయకండి మావయ్య. మావయ్య మావయ్య చెప్పు. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఏమిటి? నేను చనిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా నన్ను పాతి పెట్టేయండి మావయ్య. మీరు తప్పించుకోండి మావయ్య. వికాస్ వికాస్ ఎలా మాట్లాడొద్దు వికాస్. వికాస్ 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 ఏం చేయాలి? వికాసు చెప్పినట్టుగా వీడిని ఎక్కడైనా కప్పెట్టి నేను తప్పించుకోవాలి. ఏవండి, అక్కడ ఏమి తప్పు జరగలేదు కదూ? వాడికి ఆయుష్ ఎక్కువే, బతికిపోయాడు. అదృష్టవంతుడు. సరే గాని బట్టలన్నీ ఏంటి ఇలా తడిచిపోయాయి? అది ఏటిలో నేను నీళ్లు తాగడానికి కోసం వెళ్ళానా, పొరపాటుగా నీళ్లలో పడ్డాను. ఏవండి, వికాస్ ఎక్కడా? వికాసా? వికాస్ మిమ్మల్ని వెతుకుంటూ అక్కడికే వచ్చాడు. వికాస్ అక్కడికి రానేలేదే. సరే వదిలే, వాడు ఎక్కడికైనా వెళ్ళుంటాడు. ఆ రోజు నేను వికాస్ని పాతిపెట్టి తప్పించుకున్నాను. ఎవరూ కనిపెట్టలేదు. రుద్రయ్య మీద ఉన్న కోపం నా మనసులో రగిలిపోతూనే ఉంది. ఆ రోజు ప్రతాప్కి వాడికి పెద్ద యుద్ధం జరిగింది. ఈ సమయంలో నేను వాడిని అంతం చేస్తే ఆ ప్రతాప్ మీదకు నింద వచ్చి నేను తప్పించుకోవచ్చు అనుకున్నాను. అందుకే తోట ఇంటికి వెళ్ళాను. నువ్వా? అవును, నేనే. దుర్మార్గుడికి గుణపాఠం చెప్పడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా భార్యను రమ్మని చెప్పింది ఈ సమయంలోనే కదా. నువ్వు ఏమన్నావురా? కళ్ళకు కనిపించిన శీలం ముఖ్యమా, కంటికి కనిపించే నీ మొగుడు ముఖ్యమా అని అడిగావు కదా. నువ్వు నీ కోరిక తీర్చుకోవడం కోసం నా భార్యను రమ్మని చెప్పావు. నేను నా పగ తీర్చుకోవడం కోసం నిన్ను చంపడానికి వచ్చాను. వద్దు వద్దు, నన్ను చంపేయకు. నీ కాళ్ళ మీద పడి వేడుకుంటా. ఇక జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అమ్మాయి జోలికి వెళ్ళను. దానికి నీ మెడకాయ మీద తలకాయ ఉంటే కదరా. ఆ రోజు మీరు నా దగ్గరకు వచ్చి మగవాడి గురించి అడిగినప్పుడు నేను చాలా భయపడ్డాను. మగవాడు ఒక రకంగా ప్రవర్తించడం వల్ల నేను వికాసం చంపడం వాడు చూశాడేమోనని నాకు భయం కలిగింది. మీరు మగవాడిని విచారిస్తే వాడు ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని మీరు వెళ్ళిన తర్వాత నేను కూడా మీ వెనకాలే వచ్చి మగవాడు ఉన్న చోటుకు వచ్చాను.
రే మూగోడా, నేను వికాసుని చంపి పాతిపెట్టడం నువ్వు చూసావు కదా. హత్య జరిగిన తర్వాత నువ్వు ఎందుకు ఇలా భయంతో తిరుగుతున్నావు? నిజం చెప్పు. నిజం చెబుతావా లేకపోతే చెప్పు. ఆ. ఆ. నువ్వు నన్ను క్షమించు మోగోడా. నేను బతకాలి అంటే నువ్వు చావాలి మోగోడా. ఎంత జరిగిన తర్వాత ఒకరోజు మొహానికి ముసుగు వేసుకుని మీ మీద అటాక్ చేసింది నేనే సార్. నువ్వు తప్పు చేసి ఆ దేవుడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. నీకు ఎంత తెలివి ఉన్నా చట్టం నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అవును సార్, నేను చేసి ఉండకూడదు. నేను తప్పు చేశాను. అన్నీ అనుకోకుండా జరిగిపోయాయి.